డాక్టర్. డాక్టరా? కాదు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. డాక్టరా ఇంజనీరా? ఏది నిజం? చా, అలెక్కే మేడం ఇలాంటి పెదవులను నమ్ముకుందేంటి? ఈ భూమి తెలివితేటల ముందు వీళ్ళు అడ్డంగా బుక్కిపోయేలా ఉన్నారు. ఏదోటి చేసి వీళ్ళని తప్పించాలి. అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? ఏం చేస్తారు మీ కాబోయే బావగారు? అబ్బా, అవతల మా ఫంక్షన్ హడావిలో మేముంటే మధ్యలో నీ ప్రశ్నలేందయ్యా? ఇప్పుడేంటి, అడ్వాన్స్ ఇస్తేనే వంటలు మొదలు పెడతామంటారు, అంతే కదా? సరే, ఇప్పుడే వెళ్ళి ఆ అమౌంట్ ఏదో తీసుకొస్తాను. ఈలోపు మీరు వంటలు మొదలు పెట్టండి. ఆగండి. మీరు వెళ్ళేది ఎప్పుడు, మళ్ళీ వచ్చేది ఎప్పుడు? మళ్ళీ మేము వంటలు మొదలు పెట్టేది ఎప్పుడు? అవతలేమో ఫంక్షన్కి టైం అయిపోతుంది అంటున్నారు, భోజనాలకి అందరూ వెయిట్ చేస్తున్నారు అంటున్నారు, డబ్బులు మాత్రం లేవంటున్నారు, సమాధానాలేమో సంబంధం లేకుండా చెప్తున్నారు. మరేం చేయమంటారు? మా హడావిడి మాది. అయినా అంత పెద్ద ఫంక్షన్కి మీలాంటి చిన్న హోటల్ని నమ్ముకోవడం మాది తప్పు. మీరు వద్దు, మీ క్యాటరింగ్ వద్దు. ఎక్కడికి ఆర్డర్ అనియా? ఏయ్, ఏంటిది? అవతల మా ఫంక్షన్కి టైం అయిపోతుంది, వదులు. ఏంటే భూమి, ఏంటిదంతా? ఎందుకు మీరిద్దరు నవ్వుకుంటున్నారు? మరి ఫంక్షనే లేకుండా 1500 మందికి భోజనాలు వండాలని కామెడీ చేస్తుంటే నవ్వురాదా? ఏంటి, ఫంక్షన్ లేదా? అవును, ఫంక్షను లేదు, పెళ్లి లేదు. ఈయన పెద్ద మోసగాడు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇందాక నేను మాధవ్ ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నావు? ఎక్కడికెళ్లారు? ఏంటి భూమి ఈ ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చా? నా అనుమానం నిజమైతే ఇందాకొచ్చి అంత పెద్ద ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మనల్ని ఏదో మోసం చేయడానికే వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అలా మోసం చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి భూమి? అయినా ఏ ఆధారంతో వాళ్ళు మోసగాళ్ళని అంటున్నావు? మనల్ని మోసం చేయాల్సిన అవసరం వాళ్ళకేంటో ఇప్పుడే చెప్పలేను. వాళ్ళు మోసగాళ్ళు అని మాత్రం ఇప్పుడే నిరూపిస్తాను. ఎలా? పద చెప్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకెంత కమిషన్ కావాలంటే అంత ఇస్తా. ఆ ఫంక్షన్ ఎలాగైనా మనకే రావాలి. సార్ సరే, ఒక్క నిమిషం, మళ్ళీ కాల్ చేస్తాను. సార్ కూర్చోండి. కూర్చోండి సార్, కూర్చోండి మేడం. వేడివేడిగా టీ కానీ కాఫీ కానీ ఏమైనా కావాలా? వద్దు సార్. చెప్పండి సార్, ఫంక్షన్ హాల్ ఏమైనా బుక్ చేసుకోవడానికి వచ్చారా? పెళ్ళా, పుట్టినరోజా, నిశ్చితార్థమా లేదా శ్రీమంతమా? అదేం కాదండి, ఈరోజు ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుంది కదా, దానికోసం వచ్చాం. పెళ్ళంటారేంటి వీళ్ళు? సార్, సీజన్ కాకపోవడంతో ఫంక్షన్ హాల్ బుక్ కాక ఈగలు తోలుకుంటూ నేనుంటే మీరేంటి సార్ ఫంక్షన్ హాల్ పెళ్లి అని జోక్ చేస్తున్నారు? లేదండి, ఇక్కడే పెళ్ళని చెప్పారు. సార్, ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవు సార్. ఎంత తలకు మాసిన ఎదవైనా ఇప్పుడు పెళ్లి కాదు కదా, నిశ్చితార్థం కూడా చేసుకోడు సార్. ఎందుకే గత 10 రోజుల నుంచి మా ఫంక్షన్ హాల్ ఖాళీగా ఉంది. ఈ రోజు కాదు కదా, ఇంకో 10 రోజుల వరకు ఒక్క బుకింగ్ కూడా లేదు. జరగని పెళ్లికి మీరేలా వచ్చారు సార్? సార్, మీరు చెప్పేది నిజమా? ఈరోజు అసలు ఎలాంటి ఫంక్షన్ లేదా? అరే, లేదని చెప్తుంటే మళ్ళీ అదే మాట అడుగుతారేంటి సార్? ఎటో బుకింగ్స్ లేవు కదా అని నేను ఇటువైపు రావడమే మానేశాను. ఈరోజు కూడా ఏదో శుభ్రం చేద్దామని వచ్చాను. ఓకే, సారీ సార్, వస్తాము. చూస్తుంటే కొత్త పెళ్లి జంటలా ఉన్నారు. శ్రీమంతం, బారసాల లాంటి ఫంక్షన్లు ఏమైనా ఉంటే మా ఫంక్షన్ హాల్లో బుక్ చేసుకోండి. మీకోసం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను. సరే సార్, థ్యాంక్ యూ. మాధవ, ఇప్పుడు అర్థమైందా? 1500 మందికి మనతో వంటలు చేయించి మనం నష్టపోయేలా చేయాలనుకున్నారు వాళ్ళు. ఎవరు పంపిస్తే వచ్చారు వాళ్ళు? నా గెస్ కరెక్ట్ అయితే మనం హోటల్కి వెళ్ళిన 5 నిమిషాలకే వాళ్ళు వస్తారు. ఆర్డర్ రెడీ అయిందా, ఇంకా వంటలు ఎందుకు మొదలు పెట్టలేదు అని హడావిడి చేస్తారు. అప్పుడు పట్టుకుని 4 పీకితే వాళ్లతో ఈ పని ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో చెప్తారు. పద్ధతి చెప్దాం వాళ్ళ పని.
యారా మీరు చెప్పిన ఫంక్షన్ హాల్లో అసలు ఫంక్షనే లేదు. అసలు ఏదైనా పెళ్లి చేయడానికి ఇప్పుడు మంచి ముహూర్తాలే లేవు. లేని ఫంక్షన్కి 2000 అడ్వాన్స్ ఎందుకు ఇచ్చారా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫంక్షన్ లేకపోవడం ఏంటి? మీరు ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళారో ఏంటో. మేము ఆల్రెడీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాం. ఫంక్షన్ జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. అయినా నీలాంటి చీప్ హోటల్తో మాకు మాటలేంటి? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి రా వెళ్ళేది? ఏయ్ ఏంటి చేసుకుంటున్నావు? ఏంట్రా అడ్డంగా దొరికిపోయింది కాకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? పాదరా నీ సంగతి చెప్తాను. ఏయ్, వదిలు. రేయ్, నిజం చెప్పరా, నిన్ను పంపించింది ఎవరు? నన్ను పంపించడం ఏంటి? నాకెవరూ తెలీదు. అసలే నాకు ఫంక్షన్ టైం అవుతుంది. నన్ను మర్యాదగా వదిలేస్తే మీకే మంచిది. నేను ఇలా కాదురా, కట్టేసి కొడితే కానీ నిజం కక్కవు. భూమి, నువ్వు 5 నిమిషాలు ఆ కౌంటర్లో కూర్చోపు. వీడి పులుసు కార్యాలయం నేను చేస్తాను. రేపకొడి వీడిని కట్టేయండిరా. కట్టే. రేయ్ వద్దు. బాబాయ్, మీరిద్దరు కొంచెం బయటికి వెళ్ళి వెయిట్ చేయండి. అలాగే బాబు. వెళ్ళండి. చెప్పరా, నిన్ను పంపించిన వాళ్ళు ఎవరు? చెప్పకుండా ఇక్కడి నుంచి బయట పడ్డం అసాధ్యం. ఎవరినో కాపాడడానికి నువ్వు చావు దెబ్బలు తింటావో, వాళ్ళ పేర్లు చెప్పి చావు తప్పించుకుంటావో నీ ఇష్టం. ఇంకా ఆలోచిస్తావేంట్రా? నోరు తెరిచి నిజం చెప్పు. చెప్పరా, చెప్పు. అమ్మో అమ్మో చెప్పరా, కొట్టదు. చెప్పు. అమ్మా చెప్పు. చెప్పరా.